ఆకాశపులో ఎలలో భూధరసి కరములాయనవే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము సృష్టించిన ఆయనదే సత్యుని హస్తమే భువి చేసెన్ ఆయన దైవము పాలితులం మాయనమే పెడి గొర్రెలము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము ఆయన మాటలు గైకొనినా నైనవి మనకెంతో మేలగును రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మగును దగు స్తుతి మహిమలు కల్గుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌను ఆమేన్ రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే హల్లెలూయా. ప్రభువు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు శనివారపు ఉపవాస ప్రార్థనా కూడికలో భాగంగా దేవుని యొక్క కృపను బట్టి మనందరం ఇక్కడ చేరడానికి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు తన సన్నిధిలో తన బిడ్డలందరినీ సమకూర్చుకున్నందుకై మొదటగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు దేవుని యొక్క నామమును బట్టి ఆయన్ని మహిమపరుచుకున్నాం. పాటల ద్వారా సంగీత వాయిద్యాల ద్వారా మనం దేవుని మహిమపరుచుకున్నాం. ఇప్పుడు యథావిధిగా కీర్తనల గ్రంథం నుండి 68వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. అయితే ఈ 68వ కీర్తనలో 35 వచనాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఒక మొదటి 13 వచనాలని మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఒకరు ముందుకొచ్చి ఒక ఉత్తర ప్రత్యుత్తర రీతిగా కీర్తనల గ్రంథాన్ని చదవటానికి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అరవై 8వ కీర్తన మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధిని పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కలుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి తిరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహానందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామను బట్టి స్తోత్రగానము చేయుడి. ఓహనమికి అరణ్యములో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి
ఆయన సన్నిధిని హర్షించుడి. తన పరిశుద్ధాలయం మందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంబంధం చేయువాడు. ఆయన బంధింపబడి వారిని విడిపించి వారిని వెల్లింపజేయను. విశ్వాసఘాతకులకు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగిజారెను. ఇజ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సేనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసియుండగా నీవు దానిని బలపరిచితివి. నీ సమూహం దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహం చేత దీనిలోనూ సదుపాయం కలుగు చేసితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనలు రాజులు పారిపోయేదరు ఇంట నిలిచినది దోపుడు చొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడి ఉన్నది, వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడి ఉన్నది. ఈ వాక్య భాగము ఇంత పర్యంతము చదివి వినిపించిన సహోదరునికి సంఘపక్షాన వందలను తెలియజేస్తూ, ఇప్పుడు మన యొక్క సాక్ష్యాలు ఈ వారం దినాల్లో మనకు దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి ఆయనకి సాక్ష్యం చెప్పుకోవడానికై ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. సాక్ష్యం చెప్పేవాళ్ళు ముందుకు రావాలి. సాక్ష్యం ఏంటంటే, ఒక నెలలోనే 2 నెలల సార్లు వచ్చినాయి నాకు. ఒక్కసారి ఒక నెలలోనే 2 నెలల సార్లు వచ్చేలేక నాకు భయం వేసింది. రెండోసారి వచ్చినప్పుడు అది ఆగిపోకుండా అవుతానే ఉంది. ఏం తాతయ్య నాకు ఇట్ట అవుతుంది, నాకు ఇది ఆగిపోవటానికి సహాయం దయచేయి. నాకు భయం వేసింది. భయం వేస్తే ఈ సాక్ష్యం చెప్పుకుంటాను తాతయ్య అని నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకోగానే అది ఆగిపోయింది. అలాగే మా అమ్మాయి హాస్టల్లో చదువుకుంటుంది. హాస్టల్లో చదువుకునేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోతే కడుపులో నొప్పి అని పడిపోగానే మా అమ్మాయి హాస్పిటల్కి తీసుకెళ్ళారు వాళ్ళు. గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళగానే వాళ్ళు ఈ అమ్మాయికి కడుపులో ఇన్ఫెక్షన్ ఉంది, బొలిపి వేయాలా, కడుపులో పైపుల ద్వారా తీయాలని అన్నారు. అని అంటే వీళ్ళ నాన్న ఫోన్ చేస్తే వెళ్ళాడు. వెళ్ళంగానే తీసుకొచ్చాడు. తీసుకురాగానే కడుపులో నొప్పి తగ్గతల్లా. ఏం తాతయ్య ఈ కడుపులో నొప్పి తగ్గతలేదు మా అమ్మాయికి ఆయన మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఈ కడుపులో నొప్పి తగ్గిపోవటానికి సహాయం తెచ్చేసాలమ్మా నాయన, నీ సాక్ష్యం చెప్పుకుంటానంటే తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నాడు, ఇన్ఫెక్షన్ లేదేమీ లేదమ్మా, హాస్టల్లో అన్నం గిట్టలేదు మీ అమ్మాయికి, గ్యాస్ స్టవ్ ఫుల్గా ఉంది మీ అమ్మాయికి, తగ్గిపోయిద్దని మందులు రాశాడు. ఇంటికి తీసుకురాగానే తగ్గిపోయింది. నీ ఆశ్రమం కాడికి తీసుకొచ్చి సామాన్ మీద పండు పెట్టుకొని తీసుకెళ్ళా. నేను సాక్ష్యం చెప్పుకోవటానికి నాకు ధైర్యం తెచ్చేసినందుకు సలమన్ తాతయ్యకి వందనాలు. సాక్ష్యం చెప్పిన సహోదరికి వందనాలు. మిగతా వారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి, మీ అందరికీ కూడా నా వందనాలు. పోయిన వారం నుంచి ఈ వారం వరకు దేవుడు సజీవు లెక్కలు ఉంచాడు. తన ఉచితమైన ప్రేమ, తన ఉచితమైన కృప, మరి నా పట్ల దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి
మరి ఇచ్చిన ఆవిషను బట్టి కూడా దేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. నేను చచ్చే వరకు, ఆయన వచ్చే వరకు ఆయన సాక్షిగా ఉండాలని చెప్పాను. నేను దినదినము మరి ప్రతి ఒక్క ఉపవాస ప్రార్థనలో నేను సాక్షిగా ఉండాలని చెప్పి దేవుణ్ణి నేను అడుక్కుని ఉన్నాను. కాబట్టి దేవుడు తన ఉచితమైన కృపచేత నన్ను నడిపిస్తూను నాకు సహాయంగా ఉన్నందుకు దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను. దేవుడు సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. సహోదరికి వందనాలు. మొదటగా దేవాది దేవునికి స్తోత్రాలు. తాతయ్య గారికి ఇద్దరికి నా వందనాలు, మామయ్య గారికి అత్తమ్మ గారికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏదనగా ఒంటరిగా ఉన్న స్త్రీలకు ఎప్పటికైనా కష్టాలే. కానీ ఈ లోకంలో మనుషులను అయితే నమ్ముకోకూడదు, దేవుని మాత్రమే నమ్ముకోవాలి. నా వెంటే ఉంటా నాకు ఎంతోమంది ఎంతో ద్రోహం చేశారు. ఎవరెన్ని చేసినా కూడా చివరికి నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను తాతయ్య సన్నిధికి వచ్చి, అత్తమ్మ వాళ్ళు అయితే లేరు, వాళ్ళు నాగపట్నం వెళ్ళినప్పుడు నేను తాతయ్య సమాధి దగ్గరికి వచ్చి నేను ఒక ప్రార్థన చేసుకున్నా. అయ్యా, చివరి క్షణంలో నైనా నాకు నా కష్టానికి ఫలితాన్ని చూయించు. నేను కష్టపడుతున్నానో ఏం చేస్తున్నానో అది నీకు తెలుసు. ఎంతోమంది నీ సమాధి దగ్గరకు వచ్చి నాకు ఎన్నో కార్యాలు జరిగినాయని సాక్ష్యం చెప్పుకుంటున్నారు. నాకు ఈ యొక్క కార్యం చేస్తే ఈ చివరి క్షణంలో నేను సాక్ష్యం చెప్పుకుంటానని తాతయ్య దగ్గర నేను 2 మాటలు అనుకొని వెళ్ళాను. మరి వెళ్ళిన తర్వాత అక్కడ అంతా మంచిగా జరిగింది. కానీ దానికి నెక్స్ట్ శనివారం కల్లా నేను సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నాను. కానీ దానికి రిజల్ట్ రాలేదు. మొన్న లాస్ట్ శనివారం కూడా మరలా నేను ఇక్కడికి రాలేకపోయాను. ఎందుకంటే మా మేడం వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్కి మేము వెళ్ళడం వలన ఇక్కడ సన్నిధికి రాలేకపోయాను. సోమవారం తెలిసింది, దాని యొక్క రిజల్ట్ ఏందో తెలిసింది. నేను అప్పుడు అనుకున్నా, యేసయ్య నీకు వందనాలు, తాతయ్య సమాధి దగ్గరికి వెళ్ళి నేను 2 మాటలు అనుకున్నాను, నాకు కార్యం చేసేవయ్యా. ఈ కార్యం జరగకపోతే నాకు ఎప్పటికీ జీవితంలో ఇది ఒక బాధగా మిగిలిపోయేది. కష్టపడుతున్నా కూడా దానికి ఫలితం అందుకోలేకపోతున్నాను. నాకు వేదన నన్ను వెంటాడుతూ ఉంది. కానీ మనుషులను నమ్ముకుంటే మనుషులు మోసం చేస్తారు, కానీ దేవుడు మోసం చేయడు అనే ఒకటి నేను మాత్రం బాగా గ్రహించాను. కాబట్టి ఇదే నా సాక్ష్యము. తర్వాత మేడం గారు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత కూడా మాకు విషయం అయితే తెలియదు. ఆదివారం సోమవారం విషయం తెలిసింది. ఇది ఎప్పుడు జరిగిందంటే శుక్రవారమే మాకు జరిగింది. సోమవారం వేస్తే దేవుడు బయలుపరిచాడు. ఇదే నాకు గొప్ప సాక్ష్యం. ఇది చిన్న సాక్ష్యం మీకు అయితే అయి ఉండొచ్చేమో, కానీ నాకు మాత్రం దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప సాక్ష్యం ఇది. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో నా బిడ్డల గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. సంతోషం అమ్మా. దేవుడు తన నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు అన్యాయం చేయడు. అయితే సాతానుకి రిజల్ట్ తొందరగా కనిపిస్తుంది, దేవుని పిల్లలకి నిదానంగా తెలుస్తుంది. తొందరగా ఉన్నది పాడిపోతుంది, నిదానంగా వచ్చింది శాశ్వతంగా ఉంటుంది. అది ఎల్లవేళ మనకు తోడుగా ఉంటుంది. సహోదరి విషయంలో జరిగింది అని చెప్పడంలో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడికి వచ్చి అడిగిన ప్రతిదీ నెరవేరుతుంది. ఆ నెరవేర్పు ఈ స్థలంలో దేవుడు తాతయ్యల ద్వారా నిలబెట్టాడు. మనం అడగటానికి నేర్చుకోవాలి. నేను ఇన్నాళ్ళ నుంచి నేను చేసే ప్రతి ప్రసంగంలో నా యొక్క విన్నపం ఏంటంటే, మనం అడగటానికి అలవాటు పడాలి. ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పొందుకునే బాధ్యత అడగటం ద్వారా వస్తుంది. కాబట్టి అది మనం సాధించుకుంటున్నాం, ఇంకా సాధిస్తాం. చివరి వరకు మనం తరతరాలు గడిచే వరకు కూడా సాధించుకుంటూనే ఉంటాం. దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. సహోదరికి కూడా మరొకసారి తన సాక్ష్యం చెప్పినందుకు ఆ సంతోషం ఎవరు దేవుడు తప్ప మరొకళ్ళు ఇవ్వలేరు, మానవులు అసలు ఇవ్వలేరు, దేవుడే ఇవ్వగలడు. చాలా సంతోషం తల్లి. చెప్పా. దేవునామని స్తోత్రం. అయ్యగారికి గారికి నా వందనాలు, మీ అందరికీ నా వందనాలు. మరి దేవుడు పోయిన శనివారం నుంచి ఒక శనివారం వరకు సజీవులకులో కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి దేవుడు మా కుటుంబంలో చేసినటువంటి మేలు, దేవుడు మరి మా బాబాయ్ జీవితంలో అద్భుతంగా మరి ఇల్లు లేని పరిస్థితుల్లో మరి దేవుడు ఒక నివాసాన్ని ఇచ్చి మరి అది కొనటానికి దేవుడు మరి అది ఏర్పాటు చేసి మరి అనుకోని రీతిగా
దేవుడు ఇంటి ద్వారా దేవుడికి ఒక బహుమతిగా మా బాబాయికి దేవుడు ఇల్లు కొనడానికి దేవుడు ప్రేరేపించి ఒక ఇల్లుని అమర్చిన విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత స్తోత్రాలు. ఈ విధంగా దేవుడు మా కుటుంబంలో చేసిన మేలులకై మరి దేవుని విధంగా సాక్ష్యము, ఇది దేవుడు ఇచ్చినదే తప్ప వేరొకరు అది మనుషుల వలన కలిగినది కాదు. ఎందుకంటే మన గృహం కానియొచ్చు, మన నివాసం కానియొచ్చు, మన జీవితాలు మాత్రం దేవుని అధికారం కిందే ఉన్నవి. కాబట్టి దేవుడు మరి ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఆ కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా మా బాబాయి, మా ఆంటీ వాళ్ళు కూడా మారు మనసు పొందులాగున, మరి వాళ్ళ కుటుంబం కూడా రక్షించబడులాగున ప్రార్థన చేయమని ఈ సాక్ష్యాన్ని దేవుడికి అంకితం చేస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. ఇంకా ఇంకెవరు సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరా? దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, మీకు అందరికి కూడా నా వందనాలు. పోయిన శనివారం నుంచి ఇదిగో ఈ శనివారం వరకు మమ్మల్ని నిలబెట్టుకున్న దేవునికి లెక్కలేని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, సజీవ లెక్కలు ఉంచిన దేవునికి ఎప్పటికీ కూడా రుణగ్రస్తులం. నా యజమాని బలహీన స్థితిలో ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన కొరకు ప్రార్థన చేయండి. ఇది నా విజ్ఞప్తి కూడా. మేము నిలబడ్డామంటే ఆయన కృపచేతనే, మా శక్తి కాదు, మా బలము కాదు. వెధవరాలు పక్షాన వ్యాజ్యమాడతానన్న దేవుడు ఆ బిడ్డ పక్షాన వ్యాజ్యమాడి ఈ దినమందు నిలబెట్టుకున్నాడు. అలాగే ఏ సమస్య వచ్చినా ఇక్కడ పరిష్కారం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని సోదరులు కుటుంబాల్లో సమాధానం లేని స్థితిలో ఇక్కడికి వచ్చి ఎంతోమంది పొందుకుంటున్నారు. నేను ఎంతో ఆశీర్వాదం పొందుకున్నాను. నా భర్త ఈ దినమందు నిలబడి వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డాడంటే దేవుని కృప. పోయిన వారం నుంచి తను ఎంత బలహీనపడ్డాడో హాస్పిటల్స్ తిరిగి మేము చాలా ఇబ్బంది పడి ఆయన శక్తి, ఆయన పరిశుద్ధాత్మ శక్తి ఆయన ద్వారా ఈ పూట మాట్లాడించాలని, ఈ కొద్ది మాటలు ఇచ్చిన సాక్ష్యం దేవుడికి జ్ఞాపకం చేసుకోవాలని. సాక్ష్యం చెప్పినందుకు వందనాలు. నేను కూడా చిన్నగా చెప్పాలి. వాక్యం చెబుతున్నాను అయిపోయింది అనుకుంటే అది నా బాధ్యత అయిపోయినట్టు కాదు. దేవుడు నాకు కూడా మేలు చేశాడు కదా, కూడా నేను చెప్పుకోవాలి. పరిచర్యల భాగంలో ఇక్కడ ఉన్నప్పటికీ గడిచిన నెల రోజులుగా, అంతకుముందు కొంచెం నుంచి కూడా నేను ఇబ్బంది పడుతున్నాను. జ్వరం రావటం, ఏదో టాబ్లెట్ వేయటం, అది తగ్గిపోవటం, మళ్ళీ 2-3 రోజులకి తిరగబట్టడం. ఈ చర్య జరుగుతూనే ఉంది కానీ నేను కూడా పెద్ద పట్టించుకోవాలి. లాస్ట్ వీక్ మెడ్రాస్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది ఎక్కువ అవడంతో కాకాని వెళ్ళటం, అక్కడి నుంచి ఒక రోజంతా ఏ హాస్పిటల్కి వెళ్ళాలని డిస్కస్ చేసుకోవటం జరిగింది. తర్వాత ఎన్ఆర్ఐకి వెళ్ళాను. దేవునికి ఇక్కడ వెళ్తూనే ఇక్కడి నుంచే ఒక మంచి జరగాలి, నేను క్షేమంగా మళ్ళీ తిరిగి వాక్యం చెప్పే స్థితిలో ఉండాలి అని దేవుని ప్రార్థించుకున్నాం. తాతయ్య వాళ్ళని అడిగాం, వెళ్ళాం. అక్కడ ఎన్ఆర్ఐలో అనేక పరిశోధనలు చేశారు, టెస్టులు అన్నీ చేశారు. ఒకరోజు లేటు పట్టింది. 2వ రోజు వెళ్ళినప్పుడు మరలా చూసి ప్రతిదీ మనకి ముఖ్యంగా 4 తలన పక్కకు పెట్టేస్తే అది ఎంఆర్ఐ స్కాన్కే పోతుంది. అది వదిలేస్తే కిడ్నీలు కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ, ఈ బ్లాడర్కి సంబంధించి కానీ అన్ని పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళు తేల్చింది ఏంటంటే, నాకు తెలిసిన జబ్బే షుగర్ ఉంది, బీపీ ఉంది. బీపీ నార్మల్లో ఉంది, షుగర్ మాత్రం కాస్త ఎక్కువగా ఉంది, యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంది. ఇంతకుమించి ఒక విధంగా చెప్పాలంటే, ఒక కుర్రాళ్ళకి ఎట్లయితే మిగతా అవయవాలు ఎట్లా పనిచేస్తున్నాయో మీకు అట్లా ఉన్నాయని చెప్పినప్పుడు
దేవునికి వందనాలు తెలియజేసుకున్నాను. నాకు కొన్ని అనుమానాలు ఉండి అడిగితే, మీరు 60+ ఉండి చాలా ఆరోగ్యంగా ఉన్నారు, 60 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అయ్యుండి మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారండి, మీరేంది ప్రశ్నించేది, కాకపోతే ఆహార మార్పులు చేసుకోండి అని సలహా ఇచ్చి పంపించారు. దాన్ని బట్టి దేవునికి నేను ఇక్కడ నిలబడడానికి, ఈరోజు కూడా అందరూ నాకు ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు నిలబడలేవు, వాక్యం ఏదో 2 మాటలు చెప్పి ఇవాళ సమయాన్ని గడపమన్నారు. ఆయన నాకు ఆయుష్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చింది సమయం గడపడానిక, నిజంగానే వాక్యం చెప్పడానిక? ఇది నాకున్న ప్రశ్న. ఇక్కడ నిలబడిన తర్వాత కూడా నాకు వచ్చేస్తుంది సలహా అదే. ఎక్కువసేపు అంటే నా బలహీనతను బట్టి, ఉన్న శారీరకపరమైనటువంటి బలహీనతను బట్టి అందరూ రాత్రి నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా సహోదరు ఎదురు చూస్తా, ఇంకా రాలేదు, వారం నుంచి అయ్యగారికి బాగలేదంట అని పడుతున్న తపన, ఆ తపన ఏదైతే ఉందో అది మనిషి సంపాదించుకోవటం చాలా కష్టం. బంధువులు సంపాదించుకోవటం, డబ్బులు సంపాదించుకోవటం, ఆత్మీయులు సంపాదించుకోవటం చాలా కష్టం. ఆ ఆత్మీయులు కూడా దేవుని పరమైనటువంటి ఆత్మీయులు సంపాదించుకోవటం చాలా కష్టం. దేవుడు నాకు అది ఇచ్చాడు, తాతయ్యలు నాకు అది ఇచ్చారు. ఈరోజు ఇక్కడ నేను నిలబడ్డానంటే చాలా సంతోషంగా ఉన్నాను. దానికి కారణం మీరందరూ ఈ వారం నుంచి మీరు పడుతున్నటువంటి తపన, మీరు చేస్తున్న ప్రార్థన ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. అందరూ బట్టి మొదటిగా ఈ స్థితికి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ, నా కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రతి సహోదరి కొరకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నేను కొద్ది మాటలోనే చెప్పినప్పటికీ ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప మేలు, చాలా గొప్ప మేలు. హాస్పిటల్లో చూస్తే చిన్న పిల్లలు, చిన్న వయసు వాళ్ళు కూడా నాకంటే చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళని కంపేర్ చేసినప్పుడు అసలు నాకు జబ్బే లేదు. అన్నం తినడం మానేసి ఆ రొట్టెలో జావో తాగితే నాకున్న షుగర్ పోద్ది. డాక్టర్స్ నాకు ఇచ్చిన సలహా కూడా అదే. అంటే ఆ మాట స్వయంగా దేవుడు చెప్పే సందర్భం మనం పోగొట్టుకున్నాం కాబట్టి, మరొక వ్యక్తి ద్వారా నాకు చెప్పించిన మాటను నేను భావిస్తున్నా. దేవుడు డాక్టర్ రూపంలో ఆ డాక్టర్ చేత నాకు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు, నీకు వచ్చిన భయం లేదు. దేవునికి వందనాలు, మీ అందరికి కూడా వందనాలు. చిన్న ఒక పాట పాడినట్లయితే ఈరోజు వాక్యంలోకి ప్రవేశిద్దాం. స్తోత్రమయ్యా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. అంధకారమే దారి మోసిన, నిందలేనను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలేనను కృంగదీసిన,
నెరవేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు అడుగులు తడబడిన అలసటపై పడిన చేయి పట్టి వెన్ను తట్టే చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టే చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకలు గుండెను చీల్చి వేసిన కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకలు గుండెను చీల్చి వేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు అడుగులు తడబడిన చేయి పట్టి వెన్ను తట్టే చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టే చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు శ్రమలోనైనా నన్ను విడువాడు నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క బలి నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క బలిమి తరిగిపోయిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు అడుగులు తడబడిన అలసటపై పడిన అలసటపై పడిన వెన్ను తట్టే చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టే చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు హల్లెలూయా. సంఘపక్షాన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈరోజు యొక్క పాఠంలోకి దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. ఈరోజు కరెంట్ లేని కారణంగా స్క్రోల్ పెట్టుకోలేకపోయాం. ఈరోజు భాగంలో రోమాపత్రిక
8వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం చదువుకుందాం. రోమేలుగా రాసిన పత్రిక 8వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. రోమాపత్రిక 8వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాసపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రుని పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మలో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయన శ్రమపడిన ఎడల క్రీస్తు తోటి వారసులను మన ఎడల ప్రత్యక్షము కాబోవు. 17 చదివి వినిపించిన సహోదరికి వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మహింపరుచుదాం. మహాపరిశుద్ధుడు 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 అనే సర్వలోకం చేత కొనయాడబడుతున్న మా ప్రభువా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, మీ యొక్క వాక్యాన్ని ఇప్పుడు చదువుకున్నాం. దాన్ని వివరించుకోబోతూ ఉండగా నాయన, అది తెలుసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఇదిగో ప్రభువా, అనారోగ్యంతో ఉండి మీ సన్నిధిలో నిలబడి మీ యొక్క వాక్యాన్ని మేము వివరించుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రభువా, మీరు మాట్లాడండి. మేమే మాట్లాడడానికి ఎంతవరం నాయన. మీరు మాట్లాడితేనే అది జ్ఞానయుక్తంగాను మాకు సంపూర్ణమైనటువంటి నాయన వివరణతో కూడిన మీ జ్ఞానం మాకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రభువా, ఈ వాక్యాన్ని మీరు మాట్లాడి మా అందరికీ కూడా తండ్రి సరైన విధానంతో అర్థం చేసుకొని మీరు ఇచ్చేటువంటి మార్గంలో మేము నడుచున్నట్లుగా ఆశీర్వదించమని ప్రభువు పేరిట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సంఘమా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని చూస్తే దేవుడు అనేకమైన విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. మనకి ఉన్నదైతే 3 వచనాలుగా మనం చదువుకుంటే దానిలో చెబుతున్నారు కదా, ఏలయనగా మరలా భయపడకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. నిజానికైతే వేరే వచనాలు వేరే పాఠ్యాంశాల్లోకి పోకుండా ఈ ఒక్కటి చెప్పుకుంటే రోజంతా సరిపోతుంది. అంతటి చక్కటి వివరణని, చక్కటి ఉపదేశాన్ని మనకిస్తూ దేవుడు తానే స్వయంగా మనతో మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. చూద్దాం. మీరు దాస్యపుత్రాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. మీరు ఎవరు? మొదటిగా దాసులు కాదు, దాసులు మనసు కలిగిన వాళ్ళు కాదు. దాసులుగా మిమ్మల్ని నేను సృష్టించలేదు. దేవుడు చూడండి ఎంతటి గొప్ప మాట చెబుతూ ఆ తర్వాత ఏమంటున్నాడు? దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము, ఆ ఆత్మ కలిగి ఉన్న వారమై. ఏ ఆత్మ? దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్న వాళ్ళమై మనం ఏమంటున్నాం?
అబ్బా తండ్రి. ఈ రెండు చెప్పండి అసలు. అబ్బా ఎవరు, తండ్రి ఎవరు? రెండు సందర్భాల్లో కూడా వీటి రెండింటిని వాడతాం. దెబ్బ తగిలితే అబ్బా అంటాం, అంటే ఆయన గుర్తొస్తాడు, వేరే వాళ్ళు గుర్తురారు. ఎందుకు? మనము ఆయన సృష్టించిన వాళ్ళం, ఆయనలో భాగం కాబట్టి మనకి ఏది జరిగినా ఆయనే గుర్తొస్తాడు. ఒక చిన్న దెబ్బ తగిలితే అబ్బా అంటాం, సంతోషం కలిగితే తండ్రి నువ్విచ్చావు. ఇప్పుడు సాక్ష్యం చెప్పుకున్నాం. ఏం సాక్ష్యం చెప్పాం? నువ్విచ్చావు, నేనున్నా. రెండు మాటలు ఎంత విలువైనయో చూడండి. బాధ కలిగినా ఆయన మాట ఇస్తున్నాడు ఇక్కడ మనకి. మీకు బాధ కలిగినా నేనున్నాను, నా వైపు చూడండి. మీకు సంతోషం కలిగినా అది కారణం నేనే కాబట్టి నా వైపు చూడండి. రెండు పదాలు ఎంతటి అర్థాన్ని ఇస్తున్నాయో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం తెలుసుకోవటం కాదు, జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలా సింపుల్. మనం ఇక్కడ గడప దాటేటప్పుడు తగులుతున్న అబ్బా అంటాం. భాషాంతరంలో మనకి వాటి విలువలు తెలియట్లేదు, కానీ విలువ తెలుసుకొని కనుక మనం ప్రవర్తిస్తే ప్రతి మాటలో ఆయన్ని తలుస్తున్నాం, ప్రతి సందర్భంలో ఆయన్ని మనతో కలిగి ఉంటున్నాము. ఇక్కడ అది ఆ మాట తెలియజేస్తూ మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఎవరమ్మా చెబుతుంది? మనము దేవుని పిల్లలమని ఆత్మ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడుంది? ఎవరికైనా కనిపించిందా? మొదటగా ఒక వస్తువును తయారు చేసి ఆయన నోటి ద్వారా ఊది తాను తద్వారా ఏమై చేశాడు? దాన్ని ఆత్మను తయారు చేశాడు. ఆ ఆత్మ ఏంటి? ఆయనతో అనుసంధానమైనప్పుడు అది జీవాత్మగా మారింది. ఆ జీవాత్మతో చెబుతున్నారు కదా, ఏం చెబుతున్నాడు? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం ఎవరమని చెబుతున్నాడు? దేవుని పిల్లలమని. అని ఎవరు చెబుతున్నారు? పక్కింటోడు చెబుతున్నా, దేవుడు చెబుతున్నాడు. ఇంతకు మించిన సాక్ష్యం మనకేదన్నా అవసరమా? దేవుడు తానే తన నోటి ద్వారా నేను ఆత్మనై ఉన్నాను, ఆ ఆత్మను నీలో ఉంచాను. ఆ ఆత్మ ఎవరిది? అదే నాది. ఆ నాది అయిన ఆత్మతో చెబుతున్నాడు, నువ్వు నా పిల్లాడివి. అర్థమైందా? కొంచెం అర్థం చేసుకోండి. ఆత్మ అనేది దేవుని స్వరూపం. ఆయన ఏం చేశాడు? సృష్టిలో అవ్వమ్మనుకో, ఆదామనుకో, నువ్వనుకో, నేననుకో, ఎవరిననే మనలో ఉన్న ప్రతిదీ ఆయన ఇచ్చిందే. ఈ ఇచ్చిన దాంతో ఆయన చెబుతున్నాడు, నువ్వు నా కొడుకువి, నా కూతురువి. ఎందుకు చెప్పాడు? మీరు కొనుక్కున్న వాళ్ళు కాదు, అద్దెకి తెచ్చుకున్న వాళ్ళు కాదు, కిరాయిగాళ్ళు కాదు, నా సొంత ఆత్మ. ఈరోజు మన రక్తం అంటున్నాం, సమ్మతి కొడుకో కూతురో పుట్టుక నా రక్త సంబంధం ఒకడు వచ్చాడు, నా రక్త సంబంధికుడు. కోస్తే అంత రక్తమే కనపడుతుంది, ఏం కనపడదు. అది ఎర్రగా ఇది ఎర్రగానే ఉంటుంది. కానీ దేవుడు చెప్పే మాట ఏంటది? మీకు నేను ఆవిషని ఇచ్చాను, ఆవిష నేనై ఉన్నాను. నేను ఎప్పుడైతే నీలో ఉన్నానో నువ్వు నా కొడుకువి, నా కూతురువి. ఇది గమనించమంటున్నాడు. ఇది మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంట? ఆయన కూతురుగా, కొడుకుగా మనకు ఉండదగిన వాళ్ళగా ఉండటమే మన లక్షణం. అయితే ఇంకొక మాట కూడా చదువుకుందాం. అనగా దేవుని వారసులం. ఇది ఆయన చెప్పదలుచుకున్నది. మీరెవరు? నా వారసులు అని చెప్పటానికి మొదట ఆయన ఏమై ఉన్నాడు?
మనమేమై ఉన్నాం? మన ప్రవర్తన ద్వారా మనం ఆయన దగ్గరికి ఏమవుతున్నాము? వారసులం అవుతున్నాం. ఈ వారసత్వం ఏడ నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? వారసత్వం అంటే అసలు ఏంటి? వారసత్వం అంటే ఏంటమ్మా? మనం భాషలోనే మాట్లాడుకుందాం, వేరే వద్దు. మనకి ఒక భార్య భర్త దేవుడు ఏర్పాటు చేసిన జంట. ఆ జంటకి పిల్లలు ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు. వాళ్ళని మనం ఏమంటున్నాం? వారసులు అంటున్నాం. ఈ వారసత్వానికి ప్రతిఫలం ఏమి ఇస్తాం? కారం మెతుకులు తింటాం, అవసరమైతే తినం, కానీ వాళ్ళని పెద్దగా చేస్తాం. సమాజంలో గొప్పగా ఉండాలంటాం, కూడబెట్టి ఆడి తన్నినా పర్లేదు వాడికే ఇస్తాం. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడిచ్చినటువంటి వారసత్వం. ఇది ఏడు నుంచి రాలా, ఆయనే ఇచ్చాడు. మనం గుద్దుతున్నాం, ఆయన్ని పొడుస్తున్నాం, చంపుతున్నాం, సిలువలో వేసాం, అన్ని చేసాం. కానీ ఆయన ఏమంటున్నాడు? ఏయ్, నా ఆత్మలో ఆత్మరా మీరు నా పిల్లలు. మీరు తల్లిదండ్రులుగా మనల్ని గౌరవించరేమో, అవమానపరుస్తారేమో, కానీ నేనేం చేస్తాను? మిమ్మల్ని నా వారసులుగానే పెట్టుకున్నా. అందువల్లనే మీరు నాకు పిల్లలు. అయితే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలా. అమ్మా, మనం చేయాల్సింది ఇక్కడ చిన్న లింక్ పెట్టాడు. ఏంటంటే అది క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలా. ఎవరితో శ్రమ పడిన ఎడలా? ఎవరితో? యేసు క్రీస్తు ప్రభువారు నీతో శ్రమ పడిన ఎడలా. ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు? మన కోసం శ్రమ పడ్డాడు. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంది? నేను ముందే అన్నా, కారం గడ్డలు తిని మన పిల్లలకు ఆస్తులు సంపాదించిస్తారు. అయితే ఈ ఎన్నిసార్లు చెప్పినా మన బుర్ర మంచిది కాదు. కాబట్టి దేవుడైన తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఒక వారసుడు పంపించాడు, నీ మాదిరిగా ఉంటాడు అని. ఆ వారసుడు వచ్చి ఏం చేశాడు? మనకు మాదిరిగా నిలబడ్డాడు. ఆ మాదిరిలో భాగంగా ఆయన చెప్పిన 10 ఆజ్ఞలు పాటించాడు. ఈ 10 ఆజ్ఞలతో పాటు ఏం చేశాడు? ప్రేమ. ఎన్ని చేసినా కానీ భరించదగింది ప్రేమ. అదొకటి నేర్పించాడు, 11వ ఆజ్ఞ. ఇవన్నిటినీ కనుక మనం ఫాలో అయితే, అనుసరించగలిగితే, అనుసరించిన ఎడల, ఇక్కడ నేనేమో సింపుల్గా అనుసరించటం అంటున్నాను, ఇక్కడ ఈయన గట్టిగా అని చెప్పాడు, శ్రమ పడిన ఎడల. దాన్ని శ్రమే అంటారు. సిలువలు ఎక్కటం శ్రమ కాదా? కొరడాల దెబ్బలు తినటం శ్రమ కాదా? ఉమ్మేపించుకోవటం శ్రమ కాదా? ఈ శ్రమ నువ్వు పొందగలిగితే ఏమంటాడు? క్రీస్తుతో కూడా వారసుడు. యేసుక్రీస్తు ప్రభువారు వారసుడు. ఆయనకి వారసుడే కదా? డౌట్ అయ్యావన్నా? మనకి మాదిరిగా అనేక మంది ప్రవక్తలు వచ్చిన, అనేక మంది వంటి భక్తులు మన మధ్యకు వచ్చిన, మనలో మార్పు రానందుకు దేవుడు మన మీద జాలితో తానే కుమారుడు రూపంలో మన మధ్యకు వచ్చి ఆయన మాదిరిగా నిలబడి మనకేం చెబుతున్నాడంటే, ఈ మాదిరితనం ఏదైతే ఉందో అది మీరు కనుక అనుభవించినట్లయితే ఏమవుతుంది? ఆయన నాకు వారసుడయ్యాడు. ఎందుకంటే నేను ఏదైతే చెప్పానో, తండ్రి చెప్పిన మాట పాటించి అనుసరించినందుకు ఆయనకిచ్చిన బహుమానం ఏంటి? కుమారుడు. ఆ కుమారుడికి ఏదైతే వారసత్వాన్ని ఇచ్చానో, ఆ అనుసరణ చేస్తే కూడా మీకు అదే వారసత్వాన్ని ఇస్తాను. అంటే మీరు మీ క్రియల వల్ల దూరం అయినప్పటికి కూడా తిరిగి సిలువలో మరణించాడు అని చెప్పబడిన యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగైతే లేపుకొని ఆయన తీసుకెళ్ళాడో, ఆ విధంగా మిమ్మల్ని కూడా నా సన్నిధిలో ఉంచుతాను, నా బిడ్డలుగా మిమ్మల్ని కొనసాగిస్తాను అని చెబుతూ చెప్పిన మాటను ఒకదాన్ని మనం అయితే అవి ఎట్లా అనుసరించాలో కూడా మనం తెలుసుకోవాలి కదా. ఎట్లా అనుసరించాలి? మనం ఈరోజు ఈ పాఠాన్ని ఎంతటితో ముగించుకోవచ్చు. ఎందుకంటే చాలా క్లుప్తంగా దేవుడు మనల్ని ఎట్లా ఆశీర్వదించాడో, ఎట్లా మనకు అందించాడో ఇవన్నీ చెప్పాడు. కానీ మనకు కూడా కొన్ని సూచనలు చెప్పాడు. 2-3 సూచనలు చూద్దాం, సమయం ఉంది మనకి. దానిలో చూసుకుంటే ఎఫెసీ పత్రికలో చూద్దాం. అది
పొందటానికి, ఏది ఈ వారసత్వాన్ని పొందటానికి దేవుడు కొన్ని మార్గాల్ని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాదిరిగా ఉండి వాటిని మనకి అందించి వెళ్ళాడు. ఆ తర్వాత పౌలు గారు లాంటి వారు అనేక మంది ఆయన శిష్యులు చెప్పిన మాటల్లో కొన్ని మాటల ద్వారా సింపుల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎఫ్ఎస్సి పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనం చదువుదామమ్మా. తప్పు చదువుతున్నావమ్మా. ఈ మర్మం ఏదనగా, ఏ మర్మం మనం ఆయనకు వారసత్వం కలిగి ఉండేటటువంటి స్థితిలో ఉండవలసిన మరణం ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. ఆ మర్మం ఏంటనేది, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారలై ఉన్నారను అది ఏ సరే వాగ్దానములో పాలువారై ఉన్నారనున్నది ఏ ఒకటి. ఏంటది? ఒకటేమిచ్చాడు? ఒక మర్మం చెబుతున్నాడు. ఒకటి, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యందు ఉన్నవాళ్ళు, యూదులతో పాటు సమాన వారసులు, ఒకే శరీరమందలి వివిధ భాగాలు లాంటి వాళ్ళు. ఎవరెవరమ్మా? ఇక్కడ వర్గాలు చెప్పారు. మనకున్నాయి కదా కులాలు, మతాలు, ఇట్లా ఏదైతే వర్గాలు ఉన్నాయో ఈ డిఫరెన్సెస్ ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. అందుకని ఒక వర్గాన్ని గురించి కాకుండా అసలు దీనిలో మీరందరూ కుమారులు కుమార్తెలు కావడానికి ఒక విధానం చెప్తా. అదేంటి అని అంటే, మొదటోళ్ళు అన్యజనులు కింద నుంచి తీసుకున్నాడు. మనం రిజర్వేషన్ సిస్టమ్ కింద నుంచి కదా వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇట్లా వస్తుంది కదా. ఆయన కూడా అదే తీసుకున్నాడు. అన్యజనులు అంటే ఎవరు? పూర్తిగా వేరే వేరే విధంగా ఉన్నవాళ్ళు మొదటి వాళ్ళు. రెండో వాళ్ళు ఎవరు? సువార్త వల్ల క్రీస్తు యందు ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం ఎవరుమే? అన్యజనులు అంటే ఇంకా మారిన వాళ్ళు. మారిన వాళ్ళు ఎవరు? సువార్త వినడం ద్వారా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. ఇది రెండో జాతి. ఆ తర్వాత వాళ్ళు యూదులతో పాటు సమాన వారసులు. మేము యూదులమే అంటే అది దేవుని యొక్క స్వత సంబంధించిన వాళ్ళం, సొంత జనం, ఇజ్రాయిలీలు. డైరెక్ట్ చెబితే వీళ్ళు లాంటిగా కలిసి ఒక ఒక మానవ ఆకారానికి ఎన్ని పార్ట్లు ఉంటాయి? చాలా విభాగాలు ఉన్నాయి. కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, ఇట్లా అనేకం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిపి ఏం చేయాలంట? వాగ్దానంతో పాలి వారసులై ఉన్నారు. ఇది మొదటిది. దేవుడిచ్చిన వాగ్దానం ద్వారా అన్యులైతేనేమి, యూదులైతేనేమి, క్రీస్తు ద్వారా నడిపించబడిన వాళ్ళైతే స్వార్థ ద్వారా, వీళ్ళందరూ కూడా ఒక శరీరం భాగాలు మాత్రమే. మనిషికి ఉన్నటువంటి శరీర భాగాలు. మనిషి ఎవరమ్మా? మనిషి ఎవరు? తండ్రి అయిన దేవుడు ఈ శరీరాన్ని లేదా ఆత్మను సృష్టించిన వాడు ఆయన. కాబట్టి దీనిలో ఉన్న పార్ట్లన్నీ, ఈ భూప్రపంచంలో ఉన్న మానవ జాతి ఏదైతే ఉందో ఈ మానవ జాతి అంతా కూడా ఎవరు? ఒక నిబద్ధనలోకి వచ్చారు అని అంటే ఈ శరీరంలో భాగాలు. ఈ భాగంలో ఏ భాగం కూడా ఆయన వదులుకోవడానికి ఇష్టం లేదు. ఇక్కడ చెప్పదలిసిన మాట అది. ఇక్కడ దేవుడు మనకు చెబుతున్న మాట ఏంటంటే, మీరందరూ కూడా ఈ యొక్క ఆకారంలో భాగాలు మాత్రమే. ఏ భాగాన్ని వదులుకోవటానికి నాకు ఇష్టం లేదు. కిడ్నీ చెడిపోతే ఆరోగ్యం చెడిపోద్ది, మెదడు చెడిపోతే చెడిపోద్ది, కాలు చేయాల్సిన పని చేయాల్సిన పని చేయాలి. ఇది చెయ్యాలి అంటే నేను చెప్పిన మాట ఒక నిబంధన ఏంటి? ఆ నిబంధనలో భాగం ఏంటి? మీరందరూ ఒక్కటే, వేరు వేరు కాదు నా దృష్టిలో. ఆ తర్వాత విషయంలో గమనిస్తే 2వ పేతురులో ఒక మాట వాడతాడు. అది కూడా తెలుసుకుందాం. 2వ పేతురు 1:4 మొదటి అధ్యాయం 4వ వచనం. ఆ మర్మము
చదవమ్మా. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పారివాలట్లు వాళ్ళు అనుగ్రహించట్లేదు. ఇదమ్మా ఏంది? ఈ ఒక భాగం కాదు, దేవుని యొక్క స్వరూపంలో మనందరమే పాలిభాగస్తులమే, పారివారము కాదు అనుకుంటే ఏమవుతారు? అది ద్వేషపూరితమైన కిందకి మారిపోతారు. కాబట్టి మీరు ఉండాల్సిన విధానం ఏంటి? ఏముండాల్సింది? మహిమ గుణాతిశయములను బట్టి మనకు అమూల్యమును అధిక్యమునైన వాగ్దానమును ఇచ్చున్నాడు. మనకిచ్చిన వాగ్దానం ఏంటి? నాలో మీరందరూ సమభాగస్తులు, నాలో మీరందరూ కూడా పార్ట్ ఆఫ్ ది బాడీ. ప్రతిదీ కావాల్సిందేని నేను అడుగుతున్న దాని ప్రకారం మీరు ఉండాలని కోరుతూ ఇంకొక మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలోకి వెళ్తే కొలస్సీ పత్రిక 1:12 చదువుదాం. నేను అవుట్లైన్ చెప్పుకుంటూ వెళ్తాను, నాకు కూడా అంత పరిస్థితి కాదు కాబట్టి 12 ఇది చాలా పెద్ద వచనంగా ఉంటుంది. ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వల్లే నేను చాలయ్యా, చాలు కదా. అలుపులు వచ్చినాయి. మనం చేయాల్సిన విషయాలు అంతటి వదిలేసిన చేయాల్సిన విషయాలు ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకొరకు? ఈ శరీర భాగాలు విడిపోకుండా, ఈ శరీర భాగాలన్నీ ఒకే చోట ఉండేటట్లుగా. ఈ ఒకే చోటగా ఉంటే ఏమవుతుంది? అది తండ్రి అవుతాడు, అప్పుడు మనం పిల్లలం అవుతాం. దీన్ని చేయాల్సిన పని ఏంటంటే ద్వేషాన్ని వదిలిపెట్టి ప్రార్థన చేయి, అంతేనా? ఆ ప్రార్థన కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆత్మ సంబంధమైన ప్రార్థన చేయాలంటాడు. ఈ ప్యాసేజ్లో మనకి కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పిన సుదీర్ఘమైనటువంటి పదాలతో చెప్పిన మాట ఏంటి అంటే, మనం ఏ విధంగా ఉండాలి, వ్యవహరించాలో చెప్పాడు. దీన్ని నేను మళ్ళీ చెప్తున్నా. ఈ కొలస్సీ 1:12 తరచు మరలా చదవాల్సిన వాళ్ళమై ఉన్నాం. దానికి కారణం అనేక విషయాలు చెప్పాడు దీనిలో. మన నడవడికి తండ్రి దగ్గర మనం ఉండాలి, తండ్రి శరీరంలో మనం భాగాలుగా ఉండాలి అని అంటే ఎన్ని విధాలుగా మనం ప్రవర్తించాలి. ఆ ప్రవర్తన వలన ఈ శరీరం విచ్ఛిన్నం కాకుండా వివిధ భాగాలు ఏ భాగం ఆమెది తృణీకరించబడకుండా లేకుండా తోచివేయబడకుండా ఉంటుంది అని హెచ్చరిక చేస్తున్న ఘట్టం ఇది మరొకసారి మీరు చదివేటట్లుగా ఉండాలని మనవి చేస్తున్నాను. పౌలు గారు కూడా కొరింథీ సంఘానికి రాసిన విధానం అట్లాంటిదే. ఇల్లున్న దాన్ని బట్టి మరొకసారి కూడా వాటిని మనం డిస్కస్ చేస్తాం. అయితే మరొక మాట చెప్పినప్పుడు ఈ మాట ఏమని చెప్తున్నాడు అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తూ లక్ష్యం ఉంచమంటున్నాడు. దేవుని యందు లక్ష్యం ఉంచితే ఇది సాధ్యమవుతుంది. ఈ లక్షణాలు మనకు ఎప్పుడు వస్తాయి అంటే, దేవుడి యందు మనం లక్ష్య పెట్టినప్పుడు 3:1 చెప్తున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలోనే
చూడు చదివయ్యా. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, చాడమ్మా, మనం ఒప్పుకున్నది తర్వాత చూస్తే ఇందులో మొదటి మాట ఏం చెప్తున్నాడు? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఎప్పుడు ఎప్పుడు దేవుని యొక్క పిలుపు ఏంటయ్యిందో చూడండి. సహోదరులారా, పరలోక సంబంధమైన పిలుపు కలిగిన సహోదరులారా. ఈ పిలుపు ఎప్పుడు వస్తుంది? కొలసీలో చెప్పాడు కదా, ప్రార్థన చేయాలి, మనలో మార్పు రావాలి. మనం మార్చుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఫలితంగా మనల్ని ఏమని పిలిచాడు? పరలోక సంబంధమైన పిలుపు పొందిన పరిశుద్ధ సహోదరులారా. మనం దేవుడికి మాత్రమే ఆ పేరు పెట్టగలం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పిలువబడేవాడు సర్వలోకాల్లో కూడా ఒక్కడే ఉన్నాడు. అయితే ఆయన్ని అనుసరించి ఆయన మాటను ప్రకారం సమిష్టిగా ప్రార్థన చేసి ఆయన మెప్పు పొందిన వాళ్ళను కూడా ఆయన ఏమంటున్నాడు? పౌలు గారు, పరిశుద్ధ సహవాసం కలిగిన సహోదరులారా. మన సంఘం కూడా ఆ పదంతో పిలువబడాలి. సొలొమోను తాతయ్య, యేసోపు తాతయ్యలు పడిన కష్టం అదే. ఆ కష్టానికి ఫలితమే ఈరోజు కూడా మనం దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించుకుంటున్నాం. నేను వేరే లేవు అని అంటలేదు. అనేక సంఘాలు ఉన్నాయి. అనేక సంఘాల్లో అనేక మంది తలపడిన పండితులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. దానిలో మనం కూడా ఒకళ్ళు ఉండడానికి కారణం వాళ్ళు ఇచ్చినటువంటి ప్రార్థనా ఫలం. ఆ ప్రార్థనా ఫలం కావాలి అంటే మనం దేవుని ఆశ్రయించటం ద్వారా మనం కూడా పరిశుద్ధ సహోదరులను పిలువబడుతున్నాం. ఇదే హెబ్రీల్లోనే ఇంకొక మాట కూడా చెప్తాడు కదా, 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందిన ఎడల దిర్బీజులే గాని కుమారులు కారు. సాలమ్మ ఇక్కడ మొదటి మాట మనకేం చెప్తున్నాడు? కుమారులు అయిన వారందరూ శిక్షలో పాలు పొందుతురు. ఎందుకొరకు కుమారుడికి శిక్ష పొందాలా? యేసుక్రీస్తు వారు పొంది చూపించాడు. అంటే మీరు మాదిరి జీవితం, దేవుడు అడిగినటువంటి మాదిరి జీవితాలకు ఎప్పుడైతే ప్రవేశిస్తారో అప్పుడు ఆశీర్వదించబడతారు. అది లేనప్పుడు పాడైపోతారని కింద మాట చెప్పాడు. పాడైపోయే మాట మనకొద్దు. ఆయన పిల్లలుగా ఉండటానికి మనకు కావలసిన ఏదైతే అనుగ్రహించబడిందో దానిలో ఉండాలని చెప్తూ పేతురు గారు ఒక చిన్న సలహా చెప్పాడు. మొదటి అధ్యాయంలోనే మొదటి పేతురు 5వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఒక మాట చెప్తున్నాడు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబో మహిమలో పాలువాడునైన నేను మీలో పెద్దలను హెచ్చరించుచున్నాను. మొదటి మాట. మొదటిగా ఏం చెప్తున్నాడు? పౌలు గారు ఒక హెచ్చరిక, అది పేతురు గారు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటంటే మొదటగా ఏం చేయాలంట? క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షి అయి ఉండాలి. క్రీస్తు శ్రమ పడ్డాడా లేదా దానికి నువ్వు సాక్షి అయి ఉండాలి. నేను సాక్షిని అయి ఉండాలి. అయ్యుంటే ఏమవుతాం? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయడి. ఏం అధికారం ఇచ్చాడు? ఆయన్ని మనసు అనుసరిస్తే
మనకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడు? ఆయన మందను కాసే అధికారం ఇచ్చాడు. ప్రతి ఒక్కరం మనందరం కూడా ఏదో ఒక సందర్భంలో ఆయన మందను కాసేవాళ్ళవే, కాస్తున్నాం. కారణం, ఎక్కడో ఒక సందర్భం వస్తేనన్నా యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు అండి. ఆయన శిలువ మీద మరణించాడు, మా కోసం తిరిగి లేచాడు, ఆయన రక్తంతో మమ్మల్ని కడుక్కున్నాడు. ఇది సువార్త. ఈ శుభవర్తమానాన్ని చెబుతున్న ప్రతి ఒక్కరూ ఆయన మందలో ఒకరు, ఆ మందను కాచేవారు కూడా. అందుకే అంటున్నాడు, నేను సంఘ పెద్దను కాదు, సంఘ పెద్దలకే నేను బుద్ధి చెప్తున్నా. ఇక్కడ ఉన్నది అదే మొదటి వచనంలో. వారికి హెచ్చరిక చేస్తున్నా. ఏం హెచ్చరిక చేస్తున్నా? పెద్దగా ఉండటానికి కాదు, మందలో ఉండటానికి. ఆ మందని ఎప్పుడైతే నువ్వు ఉన్నావో నీకు కాసే హక్కు ఇస్తున్నా, అధికారం ఇస్తున్నా. నువ్వు కాస్తున్నావు. కాసినందువల్ల నీకేంటి ప్రయోజనం? కావాలి కదా. మనం ఎప్పుడు చివరికి చూస్తాం అది. ఇక్కడ ఈయన కూడా ఒక మాట చెప్పాడు, పేతురు గారు 2వ పేతురు గ్రంథంలో పత్రికలో ఒక మాట చెప్పాడు. ఆ మాట చెప్పి ఈరోజు ముగించుకునే ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అది మన పోరాటం. దేవుడు మనకు చెప్పినటువంటి తన శరీర భాగాలు చేయాల్సిన పని అంతా చేస్తే ఆయన మందను కాసే అధికారం ఇవ్వటమే కాకుండా ఏమిస్తాడంట? ఏమిస్తున్నాడు? ఆయనను కొత్త ఆకాశం, కొత్త ఆకాశం, కొత్త భూమి ఏడుంది? ఇది కాకుండా కొత్తది వస్తుందా? కనిపెడుతున్నారు. ఏంటది? ఇంకో కొద్ది కాలం అయితే ఇది ఏమైపోద్దోనని శాస్త్రవేత్తలు ఆకాశంలో కొత్త కొత్త భూములు ఏముండయి. చంద్రమండలం కూడా భూమి కొనుక్కున్నారు మనవాళ్ళు. చంద్రమండలం పోవాలంటే ఏం చేయాలి? ర్యాకెట్లో వెళ్ళాలి. ర్యాకెట్ చేయడానికే 1000 కోట్లు అవుద్ది. ఆ 1000 కోట్లు పెట్టి ఆడకపోయి నివాసం ఉండాలంటే ఆడెంత ఎవడమ్మాలి? ఆడెంత కొనాలి? అయితే దేవుడు చెప్పింది అది కాదు. నీకు కొత్తది ఇవ్వబోతున్నా, నూతనమైంది ఇవ్వబోతున్నా. ఇప్పటి వరకు నువ్వు దేనిలో ఉన్నావు? ఒక మలినమైన దానిలో నివసిస్తూ నన్ను ఆశ్రయించి నన్ను నమ్మి విశ్వాసంతో జీవించినందుకు నిన్ను కొడుకుని కూతురుగా చేసుకొని మిమ్మల్ని ఎడకు తీసుకెళ్తున్నాను. కొత్తది, ఈడెవడు రాని ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలోకి నీకు తీసుకెళ్తున్నా. ఆడేముందంట? అక్కడేముంది? ఈ మలినం లేదు ఇక అక్కడ. ఆ మలినం లేని ప్రశస్తమైన స్థలంలో నిన్నుంచటానికి నిన్ను తీసుకొని పోతున్నా. ఈ తీసుకుపోవడానికి గాను ఒక 4-5 అంశాలు మనం చెప్పుకున్నాం. ఈ 4-5 అంశాలను కనుక మనం జ్ఞాపకం పెట్టుకొని ఆయన చేత వీడు నా కొడుకు, ఈమె నా కూతురు అనిపించుకోగలిగితే మనం ఉండే స్థానం క్రొత్తది. ఆ క్రొత్త స్థానంలో అవినీతి, అవిధేయత, అవిశ్వాసం ఇక లేవు. ఆ లేని స్థితిలో మనం పెట్టడానికి దేవుడు తన కుమారుడు పంపించి శిలువలో రక్తం కార్పించి మనల్ని అందరినీ కడిగి తన కుమారులుగా చేసుకున్నాడు. ఆ విశ్వాసాన్ని మనం మర్చిపోకుండా ఆయన యందు భయభక్తులతో ఆయన ఇచ్చినటువంటి జ్ఞానంతో జీవించాలని దేవుడు తాను ఇచ్చినటువంటి వాక్యాన్ని దీవించి మనందరికి కూడా పూర్తిగా మనసుకు నిండుగా నాటుకునేటట్లు ఆశీర్వదించి దీవించాలని ప్రార్థిస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రియేక దేవుడు తాను ఇచ్చినటువంటి ఈ వాక్యం ద్వారా మనల్ని అందరినీ శుద్ధిపరిచి ఉన్నాడు కాబట్టి ఆ జీవితంలో మనం ముందుకు సాగాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. చిన్న పాట పాడుకున్నట్లయితే దేవునికి మన యొక్క
కానుకల్ని సమర్పించుకుందాం. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనములు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం నన్ను బతికించి ఉన్నది. నా బాధలో ఇదే సాక్ష్యం. దేవుని స్తోత్రం. క్రీస్తు సువార్త ప్రచారక సమాజం ప్రభు యేసు ముందు నడవసాగు ముందుకు. ప్రభు యేసు ముందు నడవసాగు ముందుకు. ఇనుప గడియలార మీరు ఎదురింతురా, ఎతడి తలుపులార మీరు వేసుకుందురా. ఇనుప గడియలో ఎతడి తలుపులో గడియలో ఎత్తడి తలుపులో తిరువబడి సువార్త సేవ సాగు ముందుకు. క్రీస్తు సువార్త ప్రచారక సమాజం ప్రభు యేసు ముందు నడవసాగు ముందుకు. ప్రభు యేసు ముందు నడవసాగు ముందుకు. పురాతన తలుపులార లేచి నిలువుడి, మహిమగల రాజు మీలో ప్రవేశించును. పురాతన తలుపులార లేచి నిలువుడి, మహిమగల రాజు మీలో ప్రవేశించును. వెలుగు కలుగును, జీవమిచ్చును. రారాజే మిమ్ములను నిత్యమేలును. క్రీస్తు సువార్త ప్రచారక సమాజం ప్రభు యేసు ముందు నడవసాగు ముందుకు. యువతి యువకులారా మీరు లేచి నిలువుడి, స్వార్థ చాటు భారమిక మీరు ఎరుగుడి. పాపము వద్దు, అపవిత్రత వద్దు, క్రీస్తు యేసు బంధముతో సాగు ముందుకు. పాపము వద్దు, అపవిత్రత వద్దు, క్రీస్తు ప్రేమ బంధముతో సాగు ముందుకు. క్రీస్తు సువార్త ప్రచారక సమాజం ప్రభు యేసు ముందు నడవసాగు ముందుకు. ప్రభు యేసు ముందు నడవసాగు ముందుకు. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు మనకి కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ప్రకటనలు చదువుకుందాం. పోయిన ఆదివారం మేము ఇక్కడ లేకున్నాం. అదే సమయంలో పాస్టర్ గారు మా రమేష్ పాస్టర్ గారు బాపట్లో చెడుకు రావటం, వారు ఇక్కడ ప్రార్థన చేసుకొని తన యొక్క మొక్కుబడిగా ఈరోజు పలహారాన్ని ఏర్పాటు చేశారు. దానికి కారణం ఏంటంటే
దేవుడు ఆ కుటుంబంలో చేసిన మేళ్ళు. వాళ్ళ ఇద్దరు పిల్లల్లో పెద్ద అబ్బాయికి ఈ సంవత్సరం పాస్టర్ ట్రైనింగ్ అయిపోతుంది, పీజీకి వెళ్తాడు. తాను కూతురును కూడా పాస్టర్ ట్రైనింగ్కి విశాఖపట్నంలో చేర్చినప్పుడు దూరం అవుతుంది అని ప్రయత్నం చేస్తే దేవుని దయ వలన గుంటూరు కాలేజీకి అమ్మాయికి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. జనరల్గా ఇవ్వరు, అది నిజంగా దేవుడిచ్చిన కృపే. వాళ్ళకి ఒకసారి అడ్మిషన్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ ఫైనల్ ఇయర్లో ఇస్తారు, కానీ దానికి చాలా మేకలు ఉంటాయి. అలాంటిది ఫస్ట్ ఇయర్ అయిపోగానే గుంటూరుకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఆయన దానికి కృతజ్ఞతగా అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి ప్రార్థన చేసుకొని ఇక్కడ నుంచిటే కాలేజీకి తీసుకొచ్చి గుంటూరులో జాయిన్ చేశారు. వారు కానుక ఇక్కడ ఇచ్చిపోయారు, పలహారం. ఈరోజు పలహారం ఏర్పాటు చేయమని దాన్ని పురస్కరించుకొని వారి కానుకగా పలహారంగా అరటి పండ్లు తీసుకురావడం జరిగింది. రెండోది షాలారాం రాజు వాళ్ళు అమ్మాయి ఇందాక సాక్ష్యం చెప్పింది. వాళ్ళ యొక్క కుటుంబానికి దేవుడిచ్చినటువంటి మేళ్ళను బట్టి వాళ్ళు చాలా కాలంగా ప్రతి చిన్న సందర్భానికి అమ్మాయి కానీ వాళ్ళ అమ్మ కానీ భర్త వాళ్ళందరూ కూడా ప్రతి చిన్న సందర్భానికి ఇక్కడికి వస్తారు. వారికి ప్రతి మేలు కూడా ఇక్కడి నుంచే పొందుకుంటున్నామనే దేవుని మీద ఉన్న విశ్వాసం, తాతయ్య వాళ్ళ మీద ఉన్న నమ్మకం నడిపిస్తూ ఈరోజు మనకి ఆశ్రమానికి పలహారం తీసుకొచ్చారు. అలాగే ఈరోజు శుభమమ్మ వాళ్ళ కుటుంబం నుంచి కూడా, అంటే నామా ప్రసాద్ గారు కుటుంబాన్ని విడిచిపెట్టి 9 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఆశ్రమానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతగా, అంటే వారి యొక్క జ్ఞాపకార్థంగా చేసినటువంటి ఏర్పాట్లలో భాగంగా పలహారాన్ని ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఈ యొక్క 3 కుటుంబాలు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలతో నిండైన ఇంకా మేళ్ళు పొందాలని, నామా ప్రసాద్ గారు లేనటువంటి లోటు ఆ కుటుంబానికి కనిపించకుండా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలని మనం మనస్ఫూర్తిగా మన యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, వారి యొక్క ఈ జ్ఞాపకార్థం ఏదైతే ఉందో ప్రసాద్ గారి విషయంలో ఓదార్పు దేవుడు ఇప్పటికే కలిగించాడని, ఇక ముందు రోజుల్లో కూడా ఆ కుటుంబానికి దేవుడు తన యొక్క ఓదార్పుని, అంటే యజమాని లేని లోటు తీరుస్తూ యజమానిగా దేవుడు ఉండి నడిపించాలని కోరుతూ ఈ యొక్క ముగింపు ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ పలహారాన్ని తీసుకొచ్చిన తర్వాతనే వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ అందరూ తలలు వంచండి. మోకరించగలిగిన వాళ్ళు మోకరించి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ ప్రార్థనలోనే ఈ యొక్క ఇద్దరు వారి యొక్క కృతజ్ఞతాపూర్వక ఇచ్చిన పలహారం గురించి, అలాగే ప్రసాద్ గారి కుటుంబం ఇచ్చినటువంటి జ్ఞాపకార్థమైనటువంటి పలహారం గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. చేయండి, ఎవరైనా చేయండి, పర్వాలేదు. నాకు మహాపరిశుద్ధుడు తండ్రి, నీ కృతజ్ఞత స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, ఇప్పుడు వరకు తండ్రి ప్రభా దేవుని పిల్లలమని మాతో మాట్లాడారు తండ్రి. నీ కృతజ్ఞత స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, ఇప్పుడు వరకు చెప్పబడిన లేఖనంలో అయ్యా మీరు నా పిల్లలు, మీలో నా ఆత్మ ఉందని, ఆత్మ సాక్ష్యం చెప్తుందని తెలియపరిచారు ప్రభా.
అయ్యా తండ్రి వాగ్దానాన్ని సొంతం చేసుకోవడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి తండ్రి. నీ స్తోత్రాలు అయ్యా. అయ్యా కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు అందరము తండ్రి ప్రభువా ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు కనుక మేమందరము తండ్రి ప్రభు నీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా తండ్రి పలహారం ఇచ్చిన కుటుంబాన్ని ప్రత్యేకించి అయ్యా ప్రభా అయ్యా తండ్రి ప్రభా కృతజ్ఞతాపూర్వకంగా తీసుకొచ్చిన ప్రభా మూలపాల నుంచి వచ్చిన అమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా సరైన ఆశీర్వాదాన్ని వారి కుటుంబానికి దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా దూర ప్రాంతం నుంచి విశ్వాసంతో వచ్చి ఉన్నారు, ఆ పలహారాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా తండ్రి ప్రభా. అదేవిధంగా కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చినటువంటి రమేష్ అయ్య గారు సేవకులు విశ్వాసముతో అయ్యా కృతజ్ఞతాపూర్వకంగా పలహారం ఇచ్చి ఉన్నారు తండ్రి. అయ్యా తండ్రి ప్రభా ఆ కుటుంబాన్ని ఆ కూతురు సేవను మీరు ఆశీర్వదించండి అయ్యా. బహుగా అనేక మందికి ఆత్మల పట్ల భారం కలిగి అయ్యా మా పితరులు తండ్రి పేరు నిలబెట్టలాగున ఆ బిడ్డని మీరు అభిషేకించండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా అయ్యా ప్రసాద్ పెందన చనిపోయి 9 సంవత్సరాలు అవుతుండగా ఆ యొక్క కుటుంబానికి మీరు ఆదరణ కలిగి ఇన్ని సంవత్సరాలు మీరు కాచి కాపాడినందుకై నీ కృతజ్ఞత స్తోత్రాలు అయ్యా. పెద్దమ్మను వాళ్ళ కుటుంబాన్ని అయ్యా మీరు నీ యందు భయభక్తులతో వచ్చినట్లుగా సహాయం చేయండి. ఆ కుటుంబానికి నీ కాపుదల ఆదరణ కలిగించండి. ఇచ్చిన పలహారాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. మహాపరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా జీవంగల తండ్రి, జీవం ఇచ్చిన యేసయ్య, బ్రతుకునిచ్చిన యేసయ్య, బాసటగా నిలిచిన యేసయ్య, మీకు లెక్కలేని వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలయ్యా. ఈ సమయం సన్నిధి మాకు ఇచ్చేవు నా తండ్రి, అందును బట్టి మీకు లెక్కలేని వందనాలు తెలుపుకుంటున్నాను నా దేవా. యేసయ్య ప్రతి వారము కూడా సమయాన్ని పోనీక సద్వినియోగపరచుకోవటానికి నిర్లక్ష్యం చేయకుండా మీ సమక్షంలో ఉండటానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు నా ప్రభా. వారం నా తండ్రి పోయిన శనివారం నుంచి ఈ శనివారం వరకు ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఏ కుటుంబంలో ఎటువంటి పరిస్థితుల్లో సమస్తము చూచుచున్న దేవుడు నాయన. ఆ కుటుంబాల్లో నా తండ్రి సమాధానం దయచేయండి నా తండ్రి. నా కుటుంబంలో నా తండ్రి మీరు గొప్ప కార్యం ఆశ్చర్యకార్యం చేశారు నా ప్రభా. నీకు వందనాలయ్యా. అయ్యా నువ్వు సహాయం చేసే దేవుడు నా తండ్రి. అయ్యా దీనుల్ని దరిద్రులు దిక్కులేని వారిని ఆదరించే యేసయ్యా. అయ్యా వీటన్నిటిలో తండ్రి మేము ఎంతో అర్హత కలిగిన వారము నాయన. మేము దిక్కులేని వారమే, దీనులమే, దరిద్రులమే అయినను నా తండ్రి మీరున్న మేము దిక్కులేని వారము కాదు నాయన. మాకు దిక్కు మీరే ఉన్నారు నా ప్రభా. సహాయం చేయండి. ఇక్కడ ఏ బిడ్డ ఏ అవసరతలో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ సంతోషంలో ఉన్నారో మీకు తెలుసు నాయన. సమస్తము చూచుచున్న యేసయ్య, మీకు మరుగైనది మీకు దాగు లేనే లేదు కాబట్టి సహాయం చేసే దేవుడు నువ్వు ఒక్కడివే కాబట్టి మేము నా తండ్రి మా ప్రార్థన విజ్ఞాపన మీ సమక్షాన్ని చేరుతున్నా నమ్ముతున్నాం. మేము దాసులం కాదు నాయన, మీ దత్తపుత్రాత్మను పొందుకున్న వారు నాయన. అయ్యా నా తండ్రి ఈ ఆత్మ పరిశుద్ధంగా స్వచ్ఛంగా ఆత్మీయంగా మీ సమక్షంలో అనుదినం గోజాడేలాగా సహాయం చేయ నా తండ్రి. అయ్యా నా తండ్రి ఇదిగో లేచింది మొదలుకొని పండుకునే వరకు మీరు ఎక్కడ నీళ్ళలో మేము ఆశ్రయం కలిగి ఉన్నాం నాయన. నా దేవ ఇదిగోనైనా పసిబిడ్డలు స్కూల్కి వెళుతున్నారు నా తండ్రి. వాళ్ళు చేసే ప్రయాణాల్లో రాకపోకలు ఆరోగ్యంలో ఆయుష్లో భవిష్యత్తులో మీరు ఉండమని వేడుకుంటున్నాను నాయన. అయ్యా నా తండ్రి ఇదిగోనైనా దినదినాభివృద్ధి చెందుచు ఎవరి బిడ్డలు నా తండ్రి ఎక్కడ తొట్టిల్లకుండా నా తండ్రి అయా కాలేజీలకి కొత్తగా వెళుతున్న బిడ్డలు మీ కాపుదల కావాలి నాయన. సహాయం చేయండి. పని భారంతో నా తండ్రి, అలసటతో నా తండ్రి ఎంతమంది బిడ్డలు నా తండ్రి ఆయా కుటుంబ పోషణ కొరకు ప్రయాసపడుతూ వెళ్ళి వస్తున్నారు, వారికి కూడా మీరు తోడుగా ఉండండి. యేసయ్య వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి. యేసయ్య ఎండ దెబ్బ వెన్నెల దెబ్బ తగలకుండా ఇప్పటి వరకు వారిని కాపాడావు. ఇంకా నువ్వు నా తండ్రి వారికి ఎటువంటి ఆరోగ్యం కావాలి, ఎటువంటి పోషణ కావాలి యేసు నామమున అనుగ్రహించండి. యేసయ్య అదుగునైనా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. అయ్యా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమే, కుమారులు యెహోవా స్వాస్యమే నా తండ్రి. అయ్యా నా తండ్రి మీరిచ్చే బహుమానం కొరకు స్వాస్థ్య భాగాల కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతం నుంచి ఆశ్రమానికి ఆశతో వస్తున్న కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, దాటిపోయే దేవుడు అస్సలే కాదు నా తండ్రి. అయ్యా నువ్వు నా పక్షానుంటే నేను నీ పక్షానుండి వ్యాజ్యమాడతానని నా తండ్రి, ఎదరాల పక్షాన వ్యాజ్యమాడుతున్న దేవుడు నా తండ్రి. తల్లిదండ్రులు లేని పిల్లలకు తండ్రిగాను, ఆయన భర్త పోయిన వారికి నా తండ్రి భర్తగాను, ఆయన కుటుంబ పోషకుడుగాను నడిపిస్తున్న యేసయ్య సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోండి నా తండ్రి. బలహీన స్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి. అయ్యా బలమైన యేసయ్య, బలమిచ్చే యేసయ్య నీకు వందనాలు తెలుపుకుంటున్నాను. నా తోబుట్టును మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
నా తండ్రి ఇదిగో సుజాతని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి నా యజమాని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకను నా తండ్రి ఈ గ్రామంలో నా ప్రభా రజితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ నా తండ్రి ఇదిగో నాయన లేవనెత్తగల శక్తివంతుడు నువ్వు ఒక్కడివే నా తండ్రి. ఆ కుటుంబంలో సంతోషం ఇచ్చారు, సమాధానం ఇచ్చారు. ఆ బిడ్డ విషయంలో కూడా గొప్ప కార్యం చేయమని వేడుకుంటున్నాను. ఇంకా నువ్వు నా తండ్రి వివాహానికి సిద్ధపడ్డ బిడ్డలు ఇంకెంతమంది ఉన్నారు సజావుగా నా తండ్రి నెమ్మదిగా సక్రమంగా మహిమకరంగా నా తండ్రి ఆ కుటుంబాల వివాహాలు జరుపుకోవటానికి సహాయం చేయండి. అశోక్కి మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి ఉందన్నారు అయ్యా. గృహం మీరు ఇవ్వకుంటే అది వచ్చేది కాదు. మీరు ఇచ్చిన ఆ గృహంలో నా తండ్రి ఎప్పుడూ మీ కృప నింపమని వేడుకుంటున్నాను నా దేవా. అదేవిధంగా నా తండ్రి ఆశ్రమానికి వస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. రాలేకపోయిన వారిని నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారందరూ నా తండ్రి ఇదిగో సమయాన్ని పోనీక రావడానికి మీ కృప దయచేయండి. ఆశ్రమం చుట్టూ మీ కంచె వేయండి. దుష్టుడు తొంగి చూడకూడదు నా తండ్రి. కనీసం ఆవరణలోకి తొంగి చూడకూడదు నా తండ్రి. వాడిని తరిమి కొట్టి నా తండ్రి ఈ నాయన ఇక్కడున్న ఆశీర్వాదం ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవటానికి, ఇక్కడున్న వెలుగును ప్రతి కుటుంబం నింపబడటానికి సహాయం చేయమని వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నిండారుగా ఆశీర్వదించండి ప్రభా. మా తప్పిదాలు పాపదోషాలన్నీ క్షమించండి. మీకు ఆయాస్కరమైంది నాలో మాలో ఇక్కడ చేరు బిడ్డలో ఏది ఉన్నా క్షమించి మన్నించి మీ దయలో జ్ఞాపకం చేసుకోమని ఆత్మీయ స్థితిని ప్రతి ఒక్క బిడ్డకి బలపరచమని అయా. శక్తిమంతులుగా బలవంతులుగా నీతిమంతులుగా నా తండ్రి మీ పక్షాన వ్యాజ్యమాడే బిడ్డలుగా ప్రతి ఒక్కరు ఉండటానికి సహాయం చేయమని అల్పరాన్ని బలహీనరాలు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను దురదేశం బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయా. బిందెను తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అయా. ఏ ఒక్క నేను మరవద్దు నాయన. ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాల్లో మీరు ఉండమని అయా. వచ్చిన దీవించబడతారు, తిరిగి పెడుతున్నా దీవించబడతారని వాగ్దానం ఇచ్చిన యేసయ్య. వచ్చిన బిడ్డలందరూ మీ దేవుళ్ళు నిండుగా నింపుకొని మీ ఆశీర్వాదాలు గృహాలకు తీసుకెళ్లే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఉంచమని యేసయ్య ఇప్పుడు నీ నామాన్ని బ్రతిమాలు పెడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచుకుండుగాక. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించినట్లు మా అపరాధం క్షమించండి. శోధనలోనికి రానిక కీడు నుంచి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగంలోని సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. హల్లెలూయా. స్తుతి స్తోత్రం తండ్రి. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము సదా మనందరికీ తోడై నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. శిరవంబుల్ మా మీద వర్షింపచేయు మెస్సా. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మహిమేద కృమరించుము దేవా. క్రమర ప్రేమ వర్షముల్ కృమరించుము దేవా. వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇవ్వబడినటువంటి పలహారాన్ని స్వీకరించిన తర్వాతనే వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను.